ద్వీపదేశం శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సమే సృష్టించింది. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరదలు కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటివరకు 56 మంది చనిపోయారు. మరి 29 మంది ఆచూకీ తెలియట్లేదు. 600కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. 12,000 కుటుంబాలకు చెందిన దాదాపు 44,000 మంది ప్రజలు వరద బారిన పడ్డారు. ఇళ్లు, పొలాలు, రోడ్లు నీట మునిగిపోయాయి. రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది. మధ్య ప్రావిన్స్లోని పర్వత ప్రాంతాలైన బదుల్లా, నువారా, ఎలియాలో అత్యధిక మరణాలు సంభవించాయని ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. Oakray Hotel, and that's the Peradeniya. తుఫాన్ ప్రభావంతో గురువారం నుంచి శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతుండగా రిజర్వాయర్లు నిండు కుండలా మారాయి. గడిచిన 24 గంటల్లో పౌనియాలోని చెడికులంలో 315 మిల్లీమీటర్లు, అలపల్లిలో 305 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక జిల్లాల్లో 200 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంతో కొలంబో ఎయిర్పోర్ట్కు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ఫ్లైట్స్ను తిరువనంతపురం లేదా కొచ్చి వైపు మళ్లించాలని నిర్ణయించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. దిత్వా తుఫాన్ ప్రస్తుతం ట్రింకోమలికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో మరో 36 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆఫీసులు, విద్యాసంస్థలకు శ్రీలంక గవర్నమెంట్ సెలవులు ప్రకటించింది.